ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం తిరుమలలో జరుగుతున్న ప్రస్తుత దర్శనాల యొక్క పరిస్థితిని గురించి, అలాగే టీటీడీ నుంచి భక్తులకు పెద్ద శుభవార్త వచ్చిందండి. ఇకపై విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను తిరుపతిలో కూడా ఇస్తున్నారు. వాటికి సంబంధించిన వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనంకి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 67,832 భక్తులు దర్శించుకున్నారండి. అందులో స్వామివారికి మొత్తం 25,636 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమల శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,55,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా భక్తులను నేరుగా ఫ్రీ దర్శనానికి టీటీడీ వారు అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి మొత్తం 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. టీటీడీ వారి నుంచి ఒక పెద్ద శుభవార్త అయితే వచ్చేసిందండి. తిరుపతి విమానాశ్రయంలో మార్చి 13వ తేదీ నుండి కూడా శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కౌంటర్ని టీటీడీ వారు మళ్ళీ పునఃప్రారంభం చేస్తున్నారు. విమానయాన ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కౌంటర్ను తిరుపతి విమానాశ్రయంలో ఈ నెల 13వ తేదీ నుండి పునఃప్రారంభం అవుతోంది. గతంలో లాగా శ్రీవాణి టికెట్లు విమాన ప్రయాణికులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. అంటే ఇకపై ఫ్లైట్లో వచ్చే ప్రయాణికులకు ఎయిర్పోర్ట్లోనే 10,000 రూపాయల శ్రీవాణి విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. కనుక భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందామండి. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయి. ఒక భక్తుడు వేసవి కాలం కోసం 300 రూపాయల దర్శనం టికెట్లను మళ్ళీ అడిషనల్గా రిలీజ్ చేస్తున్నట్లు న్యూస్ వచ్చింది. ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడిగారండి. వేసవి కాలం కోసం అడిషనల్గా 300 రూపాయల దర్శనం టికెట్లను విడుదల చేస్తున్నాము అని టీటీడీ వారైతే ఇంతవరకు చెప్పలేదండి. ఆ న్యూస్ అనేది అలా జనాలలో ప్రచారం అవుతోంది. ఒకవేళ టీటీడీ వారి నుంచి అఫీషియల్గా అలాంటి అప్డేట్ ఏమైనా వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే శ్రీనివాసంలో రూమ్స్ ఎలా తీసుకోవాలి అని అడిగారండి. తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్ అనేది ఉంది. కానీ శ్రీనివాసంలో రూమ్స్ అనేవి కేవలం ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోవాలి. మీకు కింద తిరుపతిలో డైరెక్ట్గా టీటీడీ రూమ్స్ కావాలి అంటే విష్ణు నివాసం కాంప్లెక్స్లో ప్రతిరోజు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. శ్రీనివాసంలో కావాలి అంటే టీటీడీ వారి యాప్లో ప్రతి నెల చివరి వారంలో శ్రీనివాసం అలాగే మాధవంకి సంబంధించిన రూమ్స్ అనేవి విడుదల చేస్తారు. వాటిలో మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకొక భక్తుడు, మేము మార్చి 18వ తేదీన తిరుమల వస్తున్నాము. ఆన్లైన్లో దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము కానీ రూమ్స్ దొరకలేదు. రూమ్ ఎలా తీసుకోవాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడిగారండి. తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ రూమ్స్ మీరు తీసుకోవచ్చు. మధ్యాహ్నం లోపుగా రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. మీరు ఈ విషయాన్ని గమనించాలి. మీరు ఎప్పుడు రూమ్స్ కావాలన్నా కొండపైకి ఉదయం వెళ్తేనే మీకు రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే మేడం, మాకు ట్రైన్ లేట్ అయింది, మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి వస్తాము, దర్శనం టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి చెప్తారా అని అడిగారండి. మధ్యాహ్నం వరకు టికెట్స్ అనేవి తిరుపతిలో అందుబాటులో ఉండవండి. తిరుపతిలో శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం కాంప్లెక్స్ మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఉదయం 4 గంటల నుంచి ఈ టోకెన్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఈ దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. మీరు 2 గంటలకు వస్తారు కాబట్టి మధ్యాహ్నం ఆ టైం వరకు
అయితే టికెట్లు అనేవి అందుబాటులో ఉండవు. మీరు ఒకటి టికెట్స్ లేకుండా నేరుగా ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి, దానికి 18 గంటల సమయం పడుతోంది. లేదు ఆ దర్శనానికి వెళ్ళలేము, మరుసటి రోజు ఉదయం 4 గంటలకి దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్టు వద్ద SSD టోకెన్స్ ఇస్తున్నారా అని అడిగారండి. శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. శ్రీవారి మెట్ల మార్గంలో 50వ మెట్టు దగ్గర ఈ సర్వదర్శనం టోకెన్లను కేటాయిస్తున్నారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా మీరు ఈ దర్శనం టికెట్లను పొందగలరు. అయితే ఉదయం 6 గంటల నుంచి ఈ శ్రీవారి మెట్టులో సర్వదర్శనం టోకెన్స్ కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే ఇవి ఫుల్ అయిపోతాయి. మీరు ఉదయాన్నే వెళ్తేనే శ్రీవారి మెట్టు మార్గంలో టికెట్స్ అనేవి మీకు దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకరు దివ్య దర్శనం టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి, వాటి ధరలు చెప్పగలరా అని అడిగారండి. ఒకప్పుడు దివ్య దర్శనం టోకెన్స్ అనేవి నడక మార్గంలో వెళ్ళే వారికి ఇచ్చేవారండి. ప్రస్తుతం దివ్య దర్శనం టోకెన్లు అనేవి సపరేట్గా అంటూ ఏమీ ఇవ్వటం లేదు. అందరికీ కూడా సర్వదర్శనం టోకెన్లను మాత్రమే కేటాయిస్తున్నారు. అంటే నడక మార్గంలో వెళ్ళే వారికి, అలాగే నార్మల్గా బస్సులో వెళ్ళే వారికి అందరికీ కలిపి సర్వదర్శనం టోకెన్లను మాత్రమే తిరుపతిలో టీటీడీ వారు కేటాయిస్తున్నారు. 300 రూపాయల దర్శనం టికెట్స్ ఎక్కడ దొరుకుతాయి చెప్పగలరా? మేము రేపు ఉదయం 7 గంటలకు వస్తున్నాము అని అడిగారండి. మీరు తిరుపతికి వచ్చేసరికి సర్వదర్శనం టోకెన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయండి. 300 రూపాయల దర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్లో మాత్రమే విడుదల చేస్తారు. ఇంకెక్కడా కూడా ఈ దర్శనం టికెట్లను ఇవ్వరు. తిరుపతిలో ప్రతిరోజు సర్వదర్శనం టోకెన్లను మాత్రమే కేటాయిస్తారు. అలాగే మేడం, ఫ్రీ దర్శనానికి, SSD దర్శనానికి మరియు 300 రూపాయల దర్శనానికి క్యూ లైన్ ఒకటే ఉంటుందా లేదా సపరేట్గా ఉంటాయా అని అడిగారండి. 3 రకాల దర్శనం టికెట్లకు కూడా సపరేట్ క్యూ లైన్స్ అనేవి ఉంటాయండి. టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి VQC2 అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 అనే క్యూ లైన్ నుంచి భక్తులను దర్శనానికి పంపిస్తారు. SSD టోకెన్స్ అంటే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికి VQC1 అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 అనే క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపిస్తారు. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు ATC సర్కిల్ దగ్గర, తిరుమల కొండపైన ATC సర్కిల్ దగ్గర స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ లైన్ అని బోర్డు ఉంటుందండి. ఆ క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపిస్తారు. ఇలా ఒక్కొక్క టికెట్కు ఒక్కో రకమైన క్యూ లైన్ అనేది ఉంటుంది. అలాగే ఇంకొకరు, మేడం మేము 7 మంది ఉన్నాము, 100 రూపాయల రూమ్ని బుక్ చేశాను, అయితే 7 మందిని ఒకే రూమ్కి అనుమతిస్తారా అని అడిగారండి. అవునండి, అనుమతిస్తారు. మీరు అడ్జస్ట్ అవ్వగలిగితే కనుక అందరూ కలిసి ఒకే రూమ్లో ఉండవచ్చు. అలాగే తిరుమల నుండి కాణిపాకం వెళ్ళటానికి ఎంత టైం పడుతుంది, ఎంత డిస్టెన్స్ ఉంటుంది చెప్పగలరా అని అడిగారండి. తిరుపతి నుండి కాణిపాకానికి బస్సులు అనేవి అందుబాటులో ఉంటాయండి. తిరుపతి నుండి కాణిపాకానికి దగ్గర 70 కిలోమీటర్ల డిస్టెన్స్ అనేది ఉంది. మీరు బస్సులో వెళ్తే 2 గంటల సమయం అనేది పడుతుంది. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.